Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అయితే సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడుగా తెలుగుదేశం పార్టీ అధినేత కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మేమే గెలుస్తున్నాం అన్నది. అంటే తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఉన్న అవకాశాలు ఏంటి? అంటే ఓట్లు వేశారని ఏ విధంగా విన్నమ్ముతున్నారు ప్రజలు? ప్రభుత్వం పైన వ్యతిరేకత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆయనకి అనుభవం లేదు, లేక అతను ఈ డజన్ వాంట్ కంటిన్యూ పవర్ అని అనిపించింది. ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలి. ఈడ కత్తి చేతిలో ఈ గుండె లెఫ్ట్ సైడ్ గుండె తెలుసు కదా, పుడుచుకుని సరిపోలే ఒళ్ళంతా పుడుచుకుంటే అవసరం ఏముంది? ప్రతి స్కీమ్లో మాకు నెగటివ్ వచ్చేటట్టు చేసినారు. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది సెంట్రల్ యాక్ట్ అన్నారు. వేరే రాష్ట్రాల్లో నేను కనుక్కుంటే వాళ్ళ అక్కడ ఫోకసే లేదు దీనిపైన. మా జిల్లాలు మా రాష్ట్రంలోనే వచ్చింది. అంటే సెంట్రల్ మీరు అన్నట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి బీజేపీ 2019 ప్రపోజ్ చేసింది. అయితే ఆ ప్రపోజ్ చేసింది ఇంకా ఫైనల్గా కాలేదు కాబట్టి రాజస్థాన్లో దాన్ని మార్చి వేరే విధంగా ఉపయోగిస్తున్నారు. అలాగే పయ్యావుల కేశవ్ గారు కూడా ఆయన అప్పుడు ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇది చాలా మంచి చట్టం మీద ఉపయోగపడుతుంది అన్నట్టు అన్నారు. నేను నా దృష్టిలో ఇప్పుడు చెప్తున్నా, అది ఎప్పుడో బ్రిటిషర్స్ చైన్స్తో సర్వే చేసినట్లే. అది సైంటిఫిక్ సర్వే కాదు. ఇప్పుడు డిజిటల్ సర్వే సైంటిఫిక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మన భూమి మన కరెక్ట్గా అది డిజైరబుల్ కూడా. కానీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తానికి, ప్రజలను మోటివేట్ చేస్తానికి టైం లేదు. మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజలంతా యాంటీగా ఉన్నారు. దానికి ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో పెట్టుకోవాలి. మనకు దాన్ని ఫోకస్ చేసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే కూడా ఇప్పుడు సర్వే చేశాడు. సర్వే నేను చెప్పాను కదా, బ్రిటిష్ టైంలో సర్వే. అది ఇప్పుడు డిజిటల్ సర్వే పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఈ డిజిటల్ సర్వేలో ప్రతి ఎకరాకు 20%, 15%, 10% ఎంతో తక్కువ రావడమో ఎక్కువ రావడం జరిగింది. అనుభవం ఉండడం ఒకటి నష్టపోతుంటారు. రైతుకు ఎక్కడంటే రైతుకు భార్య బిడ్డలు తర్వాత భూమి వానికి ఉండేవాడికి ఏమైంది. అవును, అది సెంటిమెంటల్గా అటాచ్మెంట్ కానీ ఎకనామిక్ సంబంధాలు కానీ ఏదైనా అవునండి. తరాలంబడి వాడు అనుభవించేవాడు. వాడిని నీది కాదు భూమి, తగ్గిపోయింది, నీది ఇంత అని నువ్వు సర్వే ఒప్పుకోను అని వాడికి పాస్బుక్ రెక్టిఫై చేసి ఇస్తాం మేము తగ్గించి అంటే ఒప్పుకుంటాడు వాడు. అన్నీ వ్యతిరేకంగా వాళ్ళకు పోయేటివి. వాళ్ళకు లాంగ్ టర్మ్లో మంచిదే నేను చెప్తున్నా. కానీ వాళ్ళను ఎడ్యుకేట్ చేసడానికి టైం కావాలా, అది అర్థం చేసుకోవడానికి సమయం. మనకు ఎలక్షన్స్ వచ్చినాయి, ఆయన ఎందుకు చేసి సో దాన్ని తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంది. న్యాచురల్గా అపోజిషన్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఒకటి కాకుండా ఇంకా డౌట్స్ క్రియేట్ చేసి ఏదో చేస్తారు. అది ఎవరైనా అంతే, వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.